నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రిక ఏదైతే ఉందో దానిలో ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. మహాదినపత్రికలో మనకు తెలుసు, ముందుగా బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి తోక ముడిచారని, ప్రశ్నిస్తామని జారుకున్నారని మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కవిత పార్టీతో మాకేం నష్టం లేదని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు, కొత్తగా అడ్హక్ కమిటీలు, త్వరలోనే శాశ్వత కమిటీలు ఏర్పాటు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రాశికి అనసూయ సారీ చెప్పిందని, రాశి ఫలాలపై షాక్ అని చెప్పి కూడా ప్రచురించారు. గతంలో తెలుసు ఈ వివాదం ఏ రకంగా మరి ఉందో అనేది, దాని గురించి కూడా కూలంకుషంగా చర్చిద్దాం. ఇక 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ నుండి 28 నుండి మేడారం మహాజాతర పోస్టర్లు ఆవిష్కరణ కూడా ప్రచురించారు. ముందుగా మనం 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ, 28 నుండి మేడారం మహాజాతర పోస్టర్ల ఆవిష్కరణ. మనకు తెలుసు తెలంగాణలో మరి ఏదైతే ఈ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఉందో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన భక్తుల్లో విశ్వాసం అయితే కనబడుతుంది. ఒక తెలంగాణ లేకపోతే ఆ మాట వస్తే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతరకి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వాలైతే సమ్మక్క సారలమ్మ జాతరకి మరి వచ్చే భక్తులకి మౌలిక సదుపాయాలు గురించి కానీ ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి ప్రదేశంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు. కానీ రేవంత్ సర్కార్ అలా కాకుండా ఈ జాతరపై మరి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను ప్రపంచం మొత్తానికి కూడా మరి వ్యాపించేలా తీసుకుంటాకి తమ యొక్క ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరుని మనం నిజంగా అభినందించాల యొక్క విషయం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్ళనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారుతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అయితే అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం 230 కోట్లు కేటాయించింది. సోమవారం మేడారం జాతర పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. జాతరను 1 కోటి మందికి పైగా దర్శించుకోనున్నారు. మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర అయితే జరగనుంది. మరి వేలల్లో భక్తులు మరి మహాజాతరను 1 కోటి మందికి పైగా, వేళ కాదు 1 కోటి మందికి పైగా మరి ఈ యొక్క జాతరలో మరి భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడ గద్దెలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఉండేవి, కానీ శాశ్వతంగా ఉండేటట్టు వాటిని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాల్ని, భక్తుల యొక్క సౌకర్యాల్ని ఇది దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇదందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా చూద్దాం మనం. ఇక కవిత కాళీల విజృంభణ, ఇది మామూలుగా కాదు. మనందరికీ తెలుసు, కౌన్సిల్లో బీఆర్ఎస్పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల వైఫల్యాలు కడిగి పారేసిన నేత, ఎంపీకి కట్టలు కట్టారని నేషనల్ పాలిటిక్స్లోకి పోయిండ్రు. బీఆర్ఎస్తో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. వ్యక్తిగా వెళుతున్నా, శక్తిగా వస్తా. నా రాజీనామా ఆమోదించండి. త్వరలో రాజకీయ పార్టీ. తీవ్ర భావోద్వేగంతో మరి కవిత కంటతడైతే పెట్టారు. నిజంగానే ఒక మరి తెలంగాణ ఆడపడుచు కంటతడి పెడితే ఎవరికైనా కూడా మరి కొంత బాధగా ఉండే మాట వాస్తవం. రాజకీయ పార్టీగా జాగృతి, తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అయితే చెప్పారు. మరి రాజకీయ పార్టీగా తొలగిన తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలు తెంచుకుని మీకోసం వస్తున్న ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నాను, రాజకీయ శక్తిగా వస్తానని కవిత ఒకంత భావోద్వేగంగా మాట్లాడారు. అయితే కవిత మాట్లాడి ఎన్నో ప్రశ్నాస్త్రాలు అయితే బీఆర్ఎస్ను సంధించారు. కానీ వాటి దగ్గర బీఆర్ఎస్ దగ్గర నుంచి సరైన స్పందన అయితే లేదు. కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవనే చెప్పాలి. ఇక
కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ను దుమ్ము దులిపేశారు, నాయకత్వానికి వాతలు పెట్టారు, 10 ఏళ్ల వైఫల్యాన్ని ఖాళీలాగా విజృంభించారు ఆవిడ అని ఎండగట్టారు. మరి బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం, నా నాయకత్వ పోకడలు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని 2014లో అధికారంలో వచ్చిన నాటి నుండి కవితపై చేసిన కుట్రలు, ప్రాజెక్టులు అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచారు కల్వకుంట్ల కవిత. నోట్ దిస్ పాయింట్. మరి ఈ రోజున కాదు, గతం నుంచి బీఆర్ఎస్లో ఏం జరిగింది, అక్కడున్న నియంతృత్వ పోకడల గురించి మరి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ముందుంచారు ప్రజల ముందు. జనం బాట ప్రారంభించిన నాటి నుండి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో బాగా వెళుతూ చర్చ జరుగుతుండగా కౌన్సిల్లో వీటి నుంచి బీఆర్ఎస్ వైఫల్యాన్ని సంపూర్ణంగా కడిగి పారేశారు. కుట్రలు ప్రస్తావించి ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, కొత్త శక్తిగా తాను వస్తున్నానని తేల్చి చెప్పారు కవిత. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరికి ఒక ఈ కోరిక ఏంటో అడుగుతారు. కనీసం నాకు షోకాస్ నోటీస్ కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు ఓ కమిటీని పుట్టించి నన్ను బహిష్కరించారు. నిజమే కదా, కవిత మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా మరి నీ ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు. కనీసం మరి నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడావు, మరి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావు, షోకాజ్ నోటీసులు ఇచ్చి కదా మరి చేయాలి. అప్పటికప్పుడు ఒక కమిటీని సృష్టించి మరి కవితని బయటికి పంపించారంటే బయటికి కవితని పంపించారా, బయటికి గెంటి వేయబడ్డట్టు చేశారా? దీనికి కారకులు ఎవరు? కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కవితకు తెలుసు. కాబట్టే కవిత ఈ రోజున మరి బీఆర్ఎస్ మీద మరి అన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు కవితకి కూడా ఒక మంచి సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఆవిడ మీద 100% తెలంగాణ ప్రజలు కూడా కవిత మీద మరి ఆలోచిస్తున్నారు, కవిత గురించి సెంటిమెంట్ ఆలోచిస్తున్నారు. కవిత అరే ఇలా జరిగింది అని బాధపడుతున్న ప్రజలు కూడా లేకపోలేదు. మరి కనీసం నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కవిత మరో షర్మిల అంటూ తీసిపారేసిన చాలామందికి ఆమె పెడుతున్న వాతలతో బావురుమంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారు, కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం. తెలంగాణ పోరాటంలో నేను లేనా? రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏమీ లేదా అన్న ప్రశ్న సూటిగా సంధించారు. అదేవిధంగా కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే తన చివరి ప్రసంగమని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళుతున్నాను, మరి తన ఒక శక్తిగా నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆమె ఘంటాపదంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కవిత మాట్లాడిన మాటల్లో అనేక వాస్తవ కోణాలు ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి కూడా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఏమేం చేసింది, బీఆర్ఎస్ ఏ రకంగా తనను సైడ్కి చేసింది, ఈ రోజున నన్ను బీజేపీ కావాలని నన్ను జైల్లో పెట్టించింది. కానీ బీఆర్ఎస్ ఈ రకంగా నన్ను షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను బయటికి నూకివేయబడ్డారు. నాది ఇదే చివరి ప్రసంగం అని రాజ్యసభలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సభలో ఆవిడ మాట్లాడుతూ నాకు ఒకటే చెప్పారు, 100% నేను ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నాను. శాసన మండలిలో ఆవిడ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే నా చివరి ప్రసంగం అని శాసన మండలిలో ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక నార్మల్ స్త్రీగా వెళ్ళినా కూడా ఒక అద్భుతమైన శక్తిగా నేను తిరిగి వస్తాను అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. మరి కవిత ఏం చెప్పారో మరి చేస్తారో లేదో మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మరి కవిత మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మరి శాసన మండలిలో ఆవిడ మరి తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యారు, మరి కంటతడి పెట్టుకున్నారు. నాకు కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను బయటికి పంపించారు అని చెప్పి కల్వకుంట్ల కవిత మరి చెప్పారు. మనకి తెలుసు ఆవిడ బబుల్ షూటర్ అని ఎవరిని మాట్లాడుతూ ఉంటారో, ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతున్నారో. మరి ఒక రకంగా మనం చెప్పుకుంటే ఓపెన్గా కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి డైరెక్ట్గా ఆవిడ మరి మాట్లాడిన పరిస్థితి. గతంలో మాధవరం కృష్ణారావు గురించి కూడా కుకట్పల్లి మరి ఎమ్మెల్యే ఎవరైతే మాధవరం కృష్ణారావు అయితే ఆమెను అయితే కుక్కతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నా కూడా ఒక ఖండన రావటం, మరి కుటుంబం నుంచి ఒక సపోర్ట్ రావటం అనేది కవితకి 100% దూరం అయిపోయింది. ఇంకోటి కూడా చెప్తున్నారు, నాకు ఇష్టమైన లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టే చెప్తున్నా, నాది డబ్బుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పి మరి కల్వకుంట్ల కవిత మాట్లాడటం జరిగింది. కల్వకుంట్ల కవిత మాట్లాడిన దానిలో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? కల్వకుంట్ల కవిత
మాట్లాడింది మరి 100% జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జాగృతి అనేది అత్యంత త్వరలో రాజకీయ పార్టీగా మారబోతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పి కవిత మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ఒకవేళ పోటీ చేస్తే కల్వకుంట్ల కవిత సక్సెస్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మనకి తెలుసు ఇది పవన్ అంటే అని ప్రచురించారు. చొప్పదండి ఎమ్మెల్యేకి పవన్ ఫోన్ చేశారు. 48 గంటల్లోనే కొండగట్టు గిరి ప్రదక్షిణ దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన పవన్ సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు సూచన చేశారు. ఎమ్మెల్యే ఆదేశంతో రంగంలోకి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎండోమెంట్ అధికారులతో గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని పరిశీలన చేశారు. మరి మనకి తెలుసు కొండగట్టు అంజన్న అంటే మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎంతో చాలా భక్తి అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనే చాలాసార్లు చెప్పారు, కొండగట్టు అంజన్న లేకపోతే అసలు నా ప్రాణాలు ఉండేవి కావు. మరి హై టెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో తగిలి నేను ఎలా బయటపడ్డానో కూడా, ఎలా బతికానో కూడా నాకు తెలియదు. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడని గతంలో ఆయన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్లో యాత్ర స్టార్ట్ చేసింది అక్కడైనప్పటికీ యాత్రని స్టార్ట్ చేయడానికి ముందు మరి వారాహికి పూజలు చేపించింది కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఆ రోజున కొండగట్టుకు కావాల్సిన మౌలిక అంజన్న క్షేత్రానికి కావాల్సిన మౌలిక వసతుల గురించి మరి పవన్ కళ్యాణ్కి అప్పటి ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దీని గురించి నేను కంపల్సరీ నేను చేస్తాను నాకు సాయశక్తులు అని చెప్పి ఆ రోజున మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో 23కి 23 సీట్లు గెలిచి ఎమ్మెల్యే ఎంపీ కలిపి మరి ఆయన ఒక చరిత్ర సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఆయన చెప్పిన విధంగా మరి టీటీడీ నిధుల ద్వారా మరి అంజన్న క్షేత్ర డెవలప్మెంట్కి అయితే ఆయన నడుం బిగించారు. అంతేకాదు మాల విరమణ చేసే మండపాలు కావచ్చు, సత్రాలు కావచ్చు, ఆయన ఒకేసారి 2000 మందికి మాల విరమణ చేసే సత్రాలని ఆయన కావాలని ఎవరైతే అప్పట్లో మరి ఆలయ సంబంధిత అధికారులు అడిగారో వాటికి మరి పాజిటివ్గా స్పందించి దాదాపు 35 కోట్ల పైన మరి ఆయన టీటీడీ నుంచి మరి గ్రాంటెడ్ అయ్యేటట్టుగా మరి చేశారు. దానికి అందరూ కూడా ధన్యవాదాలు అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి తోడు గిరి ప్రదర్శనకి సంబంధించి సాధ్యాసాధ్యాల మీద కూడా నేను దృష్టి పెడతానని మరొకసారి మాటిచ్చారు. అలా మాటిచ్చారో లేదో మరి 48 గంటల్లోనే కొండగట్టు గిరి ప్రదక్షిణపై దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు పవన్. మరి కొండగట్టు పర్యటనకు వచ్చి వెళ్ళిన 48 గంటల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయ నాయకుల్లో తానెంతో స్పెషల్ ప్రూవ్ చేశారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణపై ఎమ్మెల్యే సత్యం వెనుతో సానుకూల అడుగులు పడ్డాయి. మహిమాన్విత క్షేత్రంగా మరింత వెలిగేలా అంజన్న క్షేత్రం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. సోమవారం పవన్ కళ్యాణ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫోన్ చేసి మాట్లాడారు. గిరి ప్రదక్షిణపై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించి గిరి ప్రదక్షిణపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించారు. 48 గంటలు గడవక ముందే స్పందించారు పవన్ కళ్యాణ్. కేవలం 2 రోజుల క్రితం కొండగట్టులో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో హనుమాన్ మాల విరమణ మండప వాయుపుత్ర సదన్ వసతి గృహాలకు ఆయన భూమి పూజ చేశారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ అంశాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. గిరి ప్రదక్షిణలో నిత్యం వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారని, దీనిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో సభా వేదికపై గిరి ప్రదక్షిణకు తప్పకుండా సహాయం చేస్తానని, అవసరమైతే కరసేవ కూడా చేస్తానంటూ ఆయన ప్రకటించారు. పవన్ కళ్యాణ్ యొక్క ఔన్నత్యానికి, ఆయనకి హిందుత్వం మీద ఉన్న ఆయనకి అపూర్వమైన నమ్మకానికి, సనాతన ధర్మాన్ని ఆయన ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా చూసి మరి రానున్న రోజుల్లో మరి నేను మాట ఇస్తున్నానని చెప్పారు. ఇచ్చిన ప్రకారమే ఆయన మరి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని 48 గంటలు చూద్దాం. రానున్న రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ గిరి ప్రదక్షిణ ప్రాంతం కూడా మరి ఏ రకంగా డెవలప్మెంట్కి ఆయన ముందడుగు వేస్తారు. అవసరమైతే కరసేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించడం అనేది మరి ఆయనకి ఉన్న భక్తి భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఇక తదుపరి మనం చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి తోక ముడిచారని, ప్రశ్నిస్తామని జారుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అయితే ఎద్దేవా చేశారు. మరి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులు తోక ముడిచారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పిన ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి జారుకుందని ఆయన ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరాలు పలికారని, సభాపతిని అవమానపరిచేలా వారు వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. బీఎస్సీ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యక్షప్రశ్నలు వేశారన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సభలో కనిపించడం లేదని విమర్శించారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ప్రభుత్వం కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రతిపక్షానికి అభ్యంతరాలుంటే సభలో చెప్పాలి కానీ బయట మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇది నిజమే కదా. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒకటి చూడొచ్చు. నువ్వు బయట మైకు పెట్టుకొని 100 మాటలు మాట్లాడు, నువ్వు 100 విమర్శలు చేయి, 100 తిట్లు తిట్టు, కానీ అవన్నీ కూడా ప్రజలు గమనించరు. నువ్వు దేవాలయం లాంటి శాసనసభలో నువ్వేం మాట్లాడావు ప్రజలు దాన్ని మరి సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. నువ్వు ఏ రకంగా అక్కడ శాసనసభలో నువ్వు రాకుండా మరి నువ్వు వెళ్ళిపోయావు అంటే కేవలం బురద జల్లడానికేనా మరి అని అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. అదే మరి శ్రీధర్ బాబు ఏదైతే ఉన్నారో మరి అడిగారు, బీఆర్ఎస్ నాయకులు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచైనా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, శాసనసభకు వెళ్ళండి సార్. శాసనసభకు వెళ్ళి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్రను మీరు పోషించినప్పుడు మాత్రమే మీ యొక్క స్థాయిని, గౌరవాన్ని మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ రకంగా మీరు ప్రశ్నలు సంధించాల్సిన మీరు బయటకు వచ్చి కేవలం మైకుల ముందు మాట్లాడటానికి తప్పితే మరి దేవాలయం లాంటి శాసనసభలో మీరు ప్రజాగళం వినిపించడంలో వెనుకబడిపోతే బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితిని మనమైతే చూడొచ్చు. ఇక తర్వాత అదే పరిస్థితిలో చూస్తే మనం చూడొచ్చు, రాశికి అనసూయ సారీ చెప్పింది. రాశి ఫలాలపై షాక్ అని చెప్పి కూడా దీనిలో ప్రచురించారు. మనకు తెలుసు మరి ఒక ఈరోజు గత 10 రోజుల నుంచి విపరీతమైన దారుణమైన పరిస్థితి. శివాజీ ఏమంట మరి యాక్టర్ శివాజీ తను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు కానీ అది చినికి గాలివాన్లాగా మరి రచ్చ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా దారుణంగా పరిస్థితి అయ్యింది. ఆమె పొట్టి బట్టలు కరెక్ట్ కాదని శివాజీ అంటాం, దానికి అనసూయ రియాక్ట్ అవటం, ఆ తర్వాత దీనిలోకి అన్వేష్ వచ్చి దేరటం, ఇక ఎంత పిచ్చి పరాకాష్ఠకి చేరినట్టుగా ఇంకేమీ లోకంలో ఏమీ లేదన్నట్టుగా ఇదే మరి అయిపోయింది. కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే గతంలో ఒక ప్రోగ్రాంలో ఆవిడ మాట్లాడుతూ మరి రాశి ఫలాలు అని ఒక ఆది అనే హైపర్ ఆది అని అతను మాట్లాడితే రాశి ఫలాలా రాశి గారి ఫలాలా అని మరి ఒక ఉమెన్ అయి ఉండి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఈ రోజున యాక్ట్రెస్ ఆలనాటి యాక్టర్ రాశి ఎవరైతే ఉన్నారో ఆమె డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది. మరి ఆలనాటి ఆ రాశి అలా ప్రశ్నించడంతో జనాలందరూ కూడా విపరీతంగా రాశిని సపోర్ట్ చేశారు. కానీ అతను ఆమె అలా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి అనసూయని ఒక రకంగా చాలా ఈసరించుకునే పరిస్థితి వచ్చింది. మరి గమనించారు, చేతులు కాలేక ఆకులు పెట్టారని కూడా ఏమనుకోవాలి. కానీ తాను ఎందుకు ఆ రోజున అలా అన్నానా అని నేను అంతర్మదించుకున్నాను, అలాంటి డైలాగులు ఉన్నందునే అలాంటి ప్రోగ్రాం నుంచి నేను బయటకు వచ్చేసానని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు రాశికి అపాలజీ కూడా చెప్పడంతో దీంతో ఈ వివాదం ఎక్కడికైనా సద్దుమణిగిందో లేదో మనమైతే అనుకోవచ్చు. ఇక ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన రాశి గారి ఫలాలు అనే డబుల్ మీనింగ్ డైలాగ్ ప్రయోగంపై రాశి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెప్తున్నానని వెల్లడించారు. ఓకే, ఇంతవరకు అయితే ఆహ్వానించదగ్గ విషయం. ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని క్షమాపణ కోరి పశ్చాత్తాపం పొంది తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయకపోవటం అనేది కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. దీన్ని బట్టైనా ఇక్కడి నుంచి అయినా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా మాట్లాడేటప్పుడు నోరు పారేసుకుని పిచ్చిగా మాట్లాడితే దాని పర్యవసానాలు మరి ఎంత కీర్తి ప్రతిష్టలు నువ్వు సంపాదిస్తావో నీ అపకీర్తి రావడానికి కూడా ఒక్క క్షణం పట్టదు. కాబట్టి మీరు అద్భుతంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మీరు మాట్లాడే మాటని పొదుపుగా వాడండి. మీరు ఏ రకంగా మీరు మీ పొదుపుగా మాటను మాట్లాడి కరెక్ట్గా నిజాయితీగా మీరు ఉంటారో అంత హుందాతనం మీకు పెరుగుతుంది. అలాంటి వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మరి ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకని మనందరం కూడా మరి కోరుకుందాం. ఇక మనం చూడొచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు అని చెప్పి మరి రామచంద్రరావు అయితే మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మనకి తెలుసు అంతే కదా,
ఇప్పుడు బీజేపీ నేత రామచంద్రరావు గురించి మనకు తెలుసు. ఆయన పార్టీలు కవిత ఏదైతే పార్టీ పెట్టారో దాని గురించి అయితే ఆయన మాట్లాడటం జరిగింది. 100% ప్రజాస్వామ్యంలో ఎవరు సొంత కొంపడు పెట్టుకుంటారో, మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారో రాజ్యాంగం మనకి అది కల్పించింది. కాబట్టి కానీ ఆయన ఏం చెప్తున్నారంటే బీజేపీకి కానీ వీటికి కానీ ఎటువంటి భయం లేదు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కవిత పార్టీతో మాకు ఎటువంటి నష్టం లేదని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు, కొత్తగా అడ్హాక్ కమిటీలు త్వరలోనే శాశ్వతంగా మరి కమిటీలు వేస్తారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఊపిరి పోసేలా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా జేహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను పూర్తిగా తీసేసి వాటి స్థానంలో తాత్కాలిక అడ్హక్ కమిటీలను నియమించారు. ఈ అడ్హక్ కమిటీలు మొత్తంగా 30 రోజుల పాటు పనిచేస్తాయి. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 వార్డులకు వెళ్లి విస్తృతంగా పర్యటిస్తారు. అక్కడ చురుకైన కార్యకర్తలను గుర్తించి ప్రతి వార్డు నుంచి కనీసం 5 సభ్యుల జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి సమర్పిస్తారు. ఈ నివేదికల ఆధారంగా త్వరలోనే కొత్త శాశ్వత కమిటీలను ప్రకటించి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో జనసేనకు కొత్త జోష్ వచ్చి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పవన్ నాయకత్వంలో పార్టీ మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి మనం తెలుసుకోవచ్చు, 1 by 1 జనసేన పార్టీ తెలంగాణలో అంత బలంగా లేని మాట మనందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు కమిటీలు కూడా లేని పరిస్థితి. ఉన్న కమిటీలన్నీ కూడా రద్దు చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా అడ్హక్ కమిటీలు వేసినప్పటికీ మరి కొత్తగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు మరి చురుకైన పాత్ర పోషించేందుకు జనసేన పార్టీ మరి తెలంగాణలో కూడా నిలబడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనడానికి మరి సాక్ష్యాలు మనం దీన్ని అనుకోవచ్చు. చూద్దాం ఎవరైనా కవిత విషయంలో ఏ రకంగా మాట్లాడారో, మరి ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఉండొచ్చు. చూడాలి జనసేన మరి తెలంగాణలో తన ప్రభావాన్ని ఏ మేరకు మరి రానున్న ఎన్నికల్లో రాగలుగుతుందో, ఏ రకంగా ముందుకెళ్తుందో మనందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ వచ్చాకే సీమ లిఫ్ట్ ఆగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మనకి తెలుసు పోలవరం నల్లమల్ల సాగర్ను తాము అన్ని ఫార్ములో వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చూపిస్తున్న లేఖకు దీనికి సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్స్కు వ్యతిరేకమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసినట్లుగా వెల్లడించారు. తమ అభిప్రాయంతో జీఆర్ఎంబీ కూడా సమర్థించిందన్నారు. పోలవరం నల్లమల ప్రాజెక్టు మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదన బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వాకి సూచించిన ఆయన ఈ కేసు వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని కూడా గుర్తు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి అయితే బిగ్ రిలీఫ్ దక్కింది. విచారణ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలిపింది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట అయితే లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చిందని ప్రచురించారు. విచారణ అవసరం లేదని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్ రావును ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భోయాన్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకృష్ణరావు తన ఫోన్ కాల్ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీష్ రావు, ఆయన వ్యక్తిగత సహాయకుడు వంశీకృష్ణ అనేక మందికి కూడా కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు తోసిపుచ్చుతూ హైకోర్టు మార్చి 2025లో తీర్పు ఇచ్చింది. తర్వాత చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన 2 న్యాయమూర్తులు ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకి ఇది భారీ ఊరటనైతే మనమైతే చెప్పుకోవచ్చు.
సామరస్యంగా పరిష్కరించుకుందాం జల వివాదంపై చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ నుంచి అడిగేది కూడా అదే. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన బంధంను, భవిష్యత్ లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, విభజన సమస్యల కంటే సయోధ్య ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాళేశ్వరం కట్టిన నేను ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. గోదావరి జలాలను తెలంగాణ వాడుకుంటే తెలుగు ప్రజలకే మేలు జరుగుతుందని భావించానని ఆయన పేర్కొన్నారు. నీటి వినియోగ విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు కాకుండా వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. మరి జలవనరుల విషయంలో నదుల అనుసంధానం జరగాల్సి ఉందన్నారు. గంగా, కావేరి నదుల అనుసంధానం జరగాలని, తద్వారా దేశమంతా సస్యశ్యామలం కావాలని చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాలు నీటి గొడవల్లో చిక్కుకోకుండా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అగ్రగామిగా ఉండాలన్నదే తమ తపనని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోని తెలుగు జాతి అత్యంతమైన శక్తిగా, జాతిగా ఎదగాలని, విద్వేషాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా సమైక్యతతో అభివృద్ధి పదంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది సయోధ్య కానీ విద్వేషాలు కాదన్నారు. జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీపడాలి తప్ప ఒకరికొకరు ద్వేషం పెంచుకోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు బాబు. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని ప్రకటించారు. అదే సమయంలో ఒక్క చుక్క కూడా ఏపీ వాడుకోకుండా చూస్తామని సవాల్ చేశారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ఆగిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంపై నేరుగా స్పందించలేదు. రెండు రాష్ట్రాల వనరుల్ని సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తన అభిమతమని ఆయన చెప్తున్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. గోదావరిపై కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ నేతలు, రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏపీ జలదోపిడీ చేస్తుందని ఆరోపిస్తుంది. దీంతో జల వివాదం అంతకంతకు పెరిగిపోతుంది. అయితే ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మరి వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, ఒక్కటి తెలుగు ప్రజలందరం ఒకటే అనే భావన ఇప్పటికీ ఉంది. తెలుగందరం కూడా మనం బయటికి వెళ్ళి మరి తెలుగుల సత్తా చాటాలి అంటే మనం ఒకరికొకరు సహకారంగా ఉండి ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేయాలి. ఈ అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటి మీదకి రావాలి, పరస్పర అవగాహనతో ముందుకెళ్ళాలి. కానీ ఈ రకంగా ద్వేష విద్వేషాలను పెట్టుకుంటే మరి అభివృద్ధిలో ఇరు రాష్ట్రాలకు కూడా మరి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి చంద్రబాబు హితవు పలకడం అయితే జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో మరి రెండు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు మరి తీసుకున్న నిర్ణయాలు తెలుగు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, ఎవరికి అన్యాయం జరగకుండా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావచ్చు, ఇటు మన తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రజలు మరి సంతోషంగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకోవాలని, దీనికి ఒక ముగింపు రావాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇక మనకు తెలుసు బీఆర్ఎస్ పాలనలో 6,000 స్కూల్స్ మూసేస్తే, ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,500 స్కూల్స్ మూసేశారు. విద్యార్థులు ఇబ్బంది పెడితే వాళ్ళ పక్షాన ఉద్యమిస్తానని, అదేవిధంగా దేశంలో నల్ల జెండాలు ఎగరేసింది టెర్రరిస్టులు, నక్సలైట్లు మాత్రమేని ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితోనే మోడీ సర్కార్ 370 ఆర్టికల్ రద్దు చేసిందని, అయోధ్యలో రామ మందిరం నిర్మించిందని మరొకసారి ఈయన మరి చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కూడా మరి బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. ఓకే, పీఓకేను భారత్లో కలపాలి. బ్రిటన్ ఎంపీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్మూ కాశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేతో పాటు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచన చేశారు. పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించడానికి తాను గతంలో కూడా వ్యతిరేకించానన్నారు. ఎప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటామని కూడా చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఐటీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ బాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమంగా చూడడమే కాక పీఓకేలోని ఉగ్రవాదం విస్తరింపజేయడం సరైన చర్య కాదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే పీఓకేతో సహా జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేసుకోవాలని తాను చాలాసార్లు సూచించాని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని బాబు కూడా తీవ్రంగా ఖండించారు. గత కొన్నేళ్లుగా కాశ్మీర్ పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి ఉంటుందని భావించానన్నారు. కానీ పహల్గామ్ ఉగ్రదాడిలో మళ్లీ ఉగ్ర సమస్య వెలుగు చూసిందన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పెరిగితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే ఛాన్స్ ఉందని ఆయన మరోసారి హెచ్చరించారు. పాకిస్తాన్కి ఎన్నిసార్లు చెప్పినా మరి పాకిస్తాన్ది కుక్క బుద్ధి, కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ ఈ రకంగా చేస్తూనే ఉంటుంది. కానీ ఒక సరైన నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతో
సరైన గుణపాఠం అయితే చెప్పింది. కానీ బాబు అయితే ఈ రకంగా చెప్పారు. అసలు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని పీఓకే మొత్తాన్ని కూడా భారత్లో విలీనం చేయాలనే మాట అయితే చెప్పారు. ఈ వాదనలు చాలా బలంగా వినపడుతున్న వేళ రానున్న రోజుల్లో అలా చెయ్యాలని ఆలోచించే వాళ్ళు, అలా కావాలని ఆలోచించే భారతీయులందరూ కూడా ఉంటారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా అదో రకంగా పోరాడుతుంది. కానీ దానిలో వాదనలో వాస్తవం లేదు. మరి అది జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగం. మరి ఆ రాజు జమ్మూ కాశ్మీర్ అప్పట్లో పాలించిన రాజు మనకి నెహ్రూ గారి ద్వారా అప్పట్లో ఉన్న నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనకి చేసుకుని సంతకాలు చేసిన తర్వాత అటు సైడ్ నుంచి ఆక్రమించుకు రావడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ బుద్ధి, వంకర బుద్ధి, కుక్క బుద్ధి అనేది మనందరికీ చరిత్ర చెప్తున్న సాక్ష్యంగా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆలయ అభివృద్ధికి 10 లక్షల విరాళం అని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు మొదటిసారిగా 5 లక్షల చెక్ అందించారు. సుంకిరెడ్డి అని కూడా ప్రచురించారు. ఈ ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం ఈ రోజున మరి చూసాము. అసైన్డ్ భూములు రైతులకు శాశ్వత పట్టాదారులు ఇవ్వాలని, ప్రభుత్వం భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోమని కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాడాల యాదవ్ అని కూడా ప్రచురించారు. ఇక ఇంపార్టెంట్గా చూస్తే మనం ఈరోజు ఏవైతే ప్రచురించారో ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరి మాట్లాడుతున్న దీన్ని కూడా ప్రచురించారు. ఇక అయినవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం మంత్రులకు ఆహ్వాన పత్రిక అయితే అందింది. మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అదేవిధంగా ఈ రకంగా సీఎం మంత్రులకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. అది కూడా ప్రచురించారు. ఇక సంక్రాంతి సెలవుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ పలు సూచనలు చేశారని కూడా ప్రచురించారు. ఇక అందుల అక్షర శిల్పి లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి జిల్లా అదనపు కలెక్టర్ సూర్యాపేట జిల్లా అదనపు కె సీతారామారావు మరి చెప్పడం జరిగింది. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్గా చూసుకుంటే మనం ఈరోజు ఏవైతే ఉన్నాయో ప్రచురించారో అవన్నీ కూడా విశ్లేషించే ప్రయత్నం చేశాం. ఇక టాలీవుడ్లో ఒకే రోజు ఈవెంట్ల జాతర. పండుగ సీజన్కి టాలీవుడ్లో సినిమా వరద కురుస్తుంది. ఒకేసారి 5 సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతుండగా వాటి ప్రమోషన్లోనూ పోటీ వాతావరణం నెలకొంది. జనవరి 7న ప్రత్యేక హంగామా జరగనుంది. అదే రోజు 2 ట్రైలర్లు, 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజాసాబ్, శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్లు విడుదలయ్యాయి. ఇక నవీన్ పోలిశెట్టి, రాజు గారు, రవితేజ భక్త మహాశయులు ట్రైలర్లు జనవరి 7న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఒక ట్రైలర్, సాయంత్రం 6 గంటలకు మరో చిత్రం ట్రైలర్ రానున్నాయి. ఇదే రోజు మెగాస్టార్ శంకర్ ప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాజాసాబ్ కోసం ప్రత్యేక ఈవెంట్ సెట్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ మాత్రం 7న వస్తుండగా లేదా 8న వస్తుందా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక జనవరి 9 నుంచి సినిమాల హడావుడి మొదలవుతుంది. అందుకే మొత్తంగా కంటెంట్లను ఆలోపే విడుదల చేయాలని మూవీ టీంలు ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి ఒకే రోజు టాలీవుడ్లో ఒకవైపు ట్రైలర్లు, మరోవైపు ఈవెంట్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ డోస్ అయితే అందనుందని ప్రచురించారు. మనకు తెలుసు సంక్రాంతి వచ్చిందంటే సినిమాల జాతర మొదలవుతుంది. మనందరికీ కూడా సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. భారతదేశంలో మరి సౌత్ మొత్తం కూడా అసలు సంక్రాంతి పండుగను చాలా బాగా జరుపుకుంటే పరిస్థితి. అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఏమన్నా తెలుగు రాష్ట్రాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగకి మరి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. ఈ టైంలో మరి ఎంతో ఆనందంగా ఉంటారు. కాబట్టి సినిమాలు కూడా అదే విధంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి అన్ని సినిమాలు వచ్చినా కూడా అన్నిటినీ ఆదరించేటంత జోష్లో ఉంటారు సంక్రాంతికి మరి ప్రజలు. కాబట్టే ఎన్ని సినిమాలు వచ్చే సామాన్యంగా ఏదైనా ఒక సినిమా వస్తే ఇంకో సినిమా తప్పుకుంటూ ఉంటాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మరి ఒక సినిమా చూసిన తర్వాత కొంత డబ్బు ఖర్చు పెట్టాక మళ్ళీ సినిమాకి వెళ్ళాలంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ సంక్రాంతి పండుగ ఆనందంగా ఉన్న టైంలో మరి పిల్లలకి, విద్యార్థులకి సెలవులు ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎన్ని సినిమాలు ఉన్నా కూడా 3-4 సినిమాలు అయినా కూడా ప్రజలు ఆదరించిన పరిస్థితి కోకొల్లలుగా మనం చూసాం. ఈ రకంగా ఈవెంట్లన్నిటికీ కూడా మరి 7వ తారీఖు మరి కాబోతుంది. ఆ రోజు స్పెషల్ డే కాబోతుంది. ఇక మనశంకర వరప్రసాద్ గారిలో మెగాస్టార్ చిరంజీవి, అలాగే చిన్న క్యామియో రోల్లో మరి వెంకటేష్ గారు కూడా నటించడం తెలుసు. రాజాసాబ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుసు. ప్రభాస్ యొక్క బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మనందరికీ తెలుసు. అదేవిధంగా రవితేజ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్న వ్యక్తి రవితేజ సినిమాల కోసం కూడా ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక నవీన్ పోలిశెట్టి అండ్ శర్వానంద్ యంగ్గా ఉండి తమదైన యాక్టింగ్తో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ కుర్ర హీరోలు. రానున్న రోజుల్లో ఎన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. అద్భుతమైన వాతావరణంలో సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటానికి ఆ హీరోలందరూ కూడా అందరి సినిమాలు బాగుండాలనే తత్వాన్ని ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండడానికి కూడా మనందరం కూడా హర్షించవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనం
మహా న్యూస్ పత్రికలో చూడొచ్చు. ఇక ఏపీకి వెళితే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం మాట్లాడారో, ఏమి ప్రచురించారో చూద్దాం. మన భాషను మరవద్దు, ఇజ్రాయెల్ యోధుల్లా శక్తివంతం కావాలి, తెలుగు జాతి అగ్రస్థానం నిలవాలి, టెక్నాలజీలో తెలుగుకు వచ్చిన ముప్పు లేదు, పైగా టెక్నాలజీతోనే మరింత పురోగతి ఉంటుందని ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు ఆయన ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగకు ముందే అమ్మ భాష పండుగ వచ్చింది, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నది నా జీవిత ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిజంగానే తెలుగు మీద ప్రేమ మనందరికీ ఉండాలి. తెలుగు ప్రజలందరూ కూడా మరి తెలుగు భాష మీద కంపల్సరీ పట్టు ప్రేమ కలిగి ఉండాల్సిన మాట వాస్తవం. రానున్న రోజుల్లో మన భాషకి టెక్నాలజీకి కూడా ఎటువంటి డోకా లేదని చంద్రబాబు మాట్లాడటం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కూర్చుని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వం పరిష్కరించుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచనలు, పరిష్కారానికి 3 ప్రయత్నాలు, హైపవర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి, రిట్ పిటిషన్ కాదు సివిల్ దావా వేయండి, ఉభయులు మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి, కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి, ఆ ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని మేము ఆ కమిటీకే ఇచ్చేశామని సిజేఐ తెలిపింది. నిబంధనల మేరకే నల్లమల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ను తీసుకున్నారు, ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోనివ్వరా, అనుమతులు తీసుకోవడానికే పిఎఫ్ఆర్ తయారీ, మా భూభాగంలో ప్రాజెక్టు కట్టుకోవడానికి నివేదిక రూపొందించుకుంటే అడ్డుకుంటాం ఏమిటి, ఏపీ తరపున సీనియర్ న్యాయవాదుల యొక్క వాదనలు అలా వినిపించారు. నల్లమల్ల సాగర్పై స్టే ఇవ్వండి, వరద జలాల పేరిట 200 టీఎంసీలు తరలించే కుట్ర, విభజన చట్టం ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘన ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగా వాదించిందని కూడా ప్రచురించారు. ఏదేమైనా కూడా మీరు కూర్చుని మాట్లాడుకుని మీ యొక్క ఏదైనా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి మరి సిజే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి తెలుసు, కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లౌట్ వచ్చింది. నిలువెత్తిన లేచిన మంటలు, తగలబడిపోయిన కొబ్బరి చెట్లు, కాలి బూడిదైన కొబ్బరి చెట్లు, పంట పొలాలు, ఇరుసుమండ గ్యాస్ లీక్తో భయాందోళన మూసివేసిన బావిలో మరింత లోతుకు డ్రిల్లింగ్, తొలుత అధిక పీడనంలో లీక్ అయిన గ్యాస్, తర్వాత మరో విస్ఫోటనం జరిగింది. ప్రాణ భయంతో జనం పరుగులు తీశారు. జనావాసాలకు దూరంగా ఉండడంతో తప్పిందైతే ప్రాణ నష్టం. 2 గ్రామాల ప్రజలను అయితే తరలించారు. మరి కోనసీమలో బ్లౌట్ 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్న అగ్ని కీలలు. మరి రాజమహేంద్రవరంలో మరి పచ్చని కోనసీమ జిల్లాలో మరోసారి బ్లౌట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయని ప్రచురించారు. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంతో విస్తరించి విరుచుకుపడుతున్నట్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసమండ గ్రామ సమీపంలో మోరీ ఫీల్డ్ 5లో సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లౌట్ ఒకప్పటి పాసర్లపూడి బ్లౌట్ను గుర్తుకు తెస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. ముంబై నుంచి ప్రత్యేక బృందం అయితే వచ్చింది. బ్లౌట్ నియంత్రణకు టైం పట్టొచ్చు. వెలికి తీసిన పనిలో ఉన్న డీప్ ఇండస్ట్రీస్ సామర్థ్యంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇది 100% మరి కోనసీమకు ఒక రకంగా చెప్పాలంటే మరి ఎంతో పేరుగాంచిన కోనసీమ, ఆ ఏరియా ప్రాంతంలోని కొబ్బరి చెట్లన్నీ కూడా మాడి మసైపోవటం ఎంతో బాధనైతే కలిగిస్తుంది. మరి ముంబై నుంచి ఒక ప్రత్యేక టీం కూడా వచ్చింది. దాన్ని అదుపులోకి చేయడానికి మరికొంత సమయం పట్టొచ్చు అని కూడా మరి దానిలో ప్రచురించారు. ఇక ఎర్రబస్సు రాదని ఎవరు జగన్, భోగాపురంపై నాడో మాట నేటో మాట. విమానాశ్రయం ఎందుకన్నాడు ఎగతాళి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం, అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. జగన్ వచ్చాక పనులు గాలి కొదిలేశారు. ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాంట్రాక్టర్ సంస్థ జీవమరకు బెదిరింపులు, తీరా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన. ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్. ఆయన రోత పత్రిక గొప్పలు, పైగా చంద్రబాబుపై సిగ్గు నినాదాలు. మరి ఎర్రబస్సు కావడా, రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకని గేడు చేసిన వ్యక్తి, భోగాపురానికి భూములు ఇవ్వద్దని రైతులను పదే రెచ్చగొట్టిన వ్యక్తి, మేము వస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తామని భూసేకరణకు అడ్డుపడిన వ్యక్తి, విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్ల మేర మరొకటి ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి, ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాగతించారు. అంతేకాదండోయ్, ఆ ఘనత అంతా తనదేనని చెప్పుకుంటున్నారు అని మరి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి కూడా దీనిలో రాయటం జరిగింది. మరి నోరు మంచిదైతే మరి ఊరు మంచిదవుద్దన్న సామెత మనకు తెలుసు. గతంలో మనకి ఏ రకంగా మాట్లాడితే, మనకి ఓట్ల ప్రకారంగా మాట్లాడితే, ఓటు రాజకీయం చేస్తే పర్యవసానం ఎట్లా ఉంటుందో మనకి ఈ రకంగా చెప్పచ్చు. ఎస్, మీరు గతంలో మీ ప్రభుత్వంలో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆహ్వానించారు, కానీ మీరు ఏం చేశారు? ఆ ఎయిర్పోర్ట్ని ఏమీ డెవలప్ చేయకుండా దాన్ని అక్కడితే ఆపేశారు. అంతకుముందు మీరు ఎన్నికల్లో అసలు రైతులు మీ 500 ఎకరాలు నేను వచ్చిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన పరిస్థితి. మరి ఏ రకంగా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇస్మంత్ కూడా మీరు చేయని మీరు ఈ రోజున క్రెడిట్ని మాత్రం చోరీ చేయడానికి సిద్ధమైపోయారని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రకంగా రావడానికి మరి గతంలో ఉన్న అప్పుడు అంకురార్
తరపున టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిన తీరు అనుకోవాలా? నిజంగా జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలంటారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక నేను సంతోషంగా లేను అని మోడీకి తెలుసు. నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి. ట్రంప్ గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు. డెన్మార్క్ ప్రధాని ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారు. మిత్రుని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా? కాంగ్రెస్ చెప్తుంది. అపరాధిని కాను నేను వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చారు. కోర్టుకు మధురు నివేదన ఇచ్చారు. సహకరించుకుంటే మధురు కంటే దారుణమైన గతి. కొత్త అధ్యక్షురాలు రోడ్రిక్స్కు ట్రంప్ హెచ్చరిక. మరి ట్రంప్ ఏం మాట్లాడతాడో ఏం చేస్తున్నాడో బాగా ఈ మధ్య ఏం అర్థం కావట్లేదు. మరి వేరే దేశాలు ఎవరితో కూడా స్నేహం చేయకూడదు. మరి అమెరికా యొక్క మరి జాత్యహంకారానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎవరిని బెదిరించలేరు. మేము ఎవరితో స్నేహం చేయాలో, మీ కపట ప్రేమ ఎవరి మీద మా అందరికీ కూడా తెలుసని భారత ప్రజలందరూ కూడా ఈ రోజున ట్రంప్ని తిట్టిన చోట తిట్టకుండా తిడుతున్నారు. మరి ట్రంప్కి అయితే కాలం చెల్లినట్లే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మరి బెడిసి కొడుతున్నాయి. నువ్వు ఎంతకాలం ఏం చేసినా మేము చేయదలుచుకుంది చేస్తామని చెప్పే తత్వం కలిగి ఉన్న వాళ్ళు భారత ప్రజలు. మనకి ఏది మంచి జరుగుద్దో మనకి తెలుసు. ట్రంప్ మరి నువ్వు ఎక్కువగా ఇక్కడ బెదిరించేస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ప్రజలందరూ కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి. ఓవరాల్గా రాజకీయ పార్టీల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా మన మీదకి ఎవడన్నా మాట్లాడితే మనందరం కూడా ఒకే విధంగా ఉండాలని మరి మన రాజకీయ పార్టీలని కూడా తెలుసుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మాట. మరి ట్రంప్ యొక్క హెచ్చరికలను మనం ఏ రకంగా చూడాలి, మరి ఏ రకంగా మన భారతదేశం మరి ఎవరెవరితో స్నేహం చేయాలి, ఎవరెవరితో మరి ఉండాలి అనేది కూడా ట్రంప్ ఎలా చెప్తాడు, ఉండటం కరెక్టా కాదా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక నేను అపరాధిని కాను, ఇంకా వెనిజులా అధ్యక్షుడిని అని చెప్పి మరి మధురును మరి డిటెక్షన్ సెంటర్ నుండి న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టుకు తీసుకెళ్తున్నారు అధికారులు. అతను చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక వర్సిటీల ర్యాంకులు మెరుగుపడాలని చెప్పి మరి సమానత్వం ప్రవేశాల్లోనే కాదు విజయాలు జీవన ఫలితాల్లోనూ కనిపించాలని, కంఠస్థం కాదు సృజనాత్మకత ఆలోచన ఆవశ్యకమని, విద్యార్థులు ఆ దిశగా విద్యాబోధన జరగాలని, అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం ప్రతికూల పరిణామమని, మానవ వనరుల బలోపేతంపైనే రాష్ట్రం భవిష్యత్ అని వీసాల సదస్సులో గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక విజయవాడలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కు జ్ఞాపిక అందించారు మరి మంత్రి లోకేష్. మరి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ తెలుగు వెలుగులని కూడా ఒకటి ప్రచురించారు. గుంటూరులో ముగిసిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వి రమణ, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో భాషకు పట్టాభిషేకం చేశారు. ఇందాక మనం మహాదినపత్రికలో దీన్ని ప్రచురించడం జరిగింది. తెలుగు ప్రజలందరూ తెలుగు భాష మీద మరి ఎంతో మక్కువ పెంచుకుంటారు, ఇంకా మక్కువ పెంచుకోవాలి. తెలుగుని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకుంది. తెలుగు ప్రజలు రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మరింతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, మనకున్న నాలెడ్జ్ అపూర్వం అని చెప్పి ఆ యొక్క సందర్భాన చెప్పడం అయితే జరిగింది. హరిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా నగరపాలక సంస్థ 32,000 పూల మొక్కలు 18,000 పండ్ల మొక్కలు పంపిణీ చేసిందని తూర్పులో మొక్కలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ ముమ్మనేని వెంకటప్రసాద్ అని కూడా ప్రచురించారు. ఇక తిరుపతమ్మ రంగుల మహోత్సవం ప్రారంభం అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా మరి ఆలయం నుంచి విగ్రహాలు బయటకు తీసుకొస్తున్న అర్చకులు రంగుల మహోత్సవానికి ఊరేగింపుగా బయలుదేరిన తిరుపతమ్మ గోపయ్య సహా దేవతామూర్తుల విగ్రహాలను కూడా ప్రచురించారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజెంట్ జలానికి సంబంధించిన కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ తెలుగు ప్రజలందరూ కూడా మరి విద్వేషాలకు కాకుండా ఇరు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు ప్రభుత్వాలు అనుకోవాలి. రాజకీయ పార్టీలన్నీ కూడా మరి అందరం కలిసి ఉండాలని, ఎవరికి ఏ ప్రాంత ప్రజలకి తెలంగాణ ప్రజల ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక నిర్ణయం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరగకుండా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే, కూర్చుని మాట్లాడుకున్నట్లయితే మరి ఒక గౌరవం దక్కే విధంగా ఒక స్టెప్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్గా అదే ఉంది. మరి మొత్తం కూడా అక్కడ అదే రాయటం జరిగింది. ఇక శరవేగంగా చిత్రీకరణ మరి మహేష్ బాబు రాజమౌళి సినిమాలు వస్తున్నా మరి మనకి తెలుసు. ఆ సినిమా కూడా మరి వారణాసి అత్యంత వేగంగా షూటింగ్ జరుగుతుంది. అదేవిధంగా నటి రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయని మరి క్రేజీ కళ్యాణం అని చెప్పి ఇక ఓవరాల్గా భారీ సెట్లో భోగి సందడి అని చెప్పి ఈ సినిమా న్యూస్ కూడా ఇలా రాయడం జరిగింది. ఓవరాల్గా అనునిత్యం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విఫలంగా ఇంపార్టెంట్ వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసేదే ఈ ప్రోగ్రాం వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.